హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మీతో నేను టిఫిన్ అండ్ లంచ్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఒకరికి దోశ, ఒకరికి ఇడ్లీ అనమాట. సో దోశ పోసి ఇచ్చేసాను, తర్వాత ఇడ్లీ పోసి పెడుతున్నాను అనమాట. సో ఆల్రెడీ చట్నీ చేసేసాను. దానికి పోపు వేయడం కోసం ముందుగా ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొనేసి పోపులో చట్నీ వేసేసుకున్నాను. సో ఇడ్లీలు కూడా బాయిల్ అయిపోయాయి అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయన్నమాట, బాయిల్ అయ్యాయో. తర్వాత ఇడ్లీని ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. సో తీసేసుకొని తర్వాత నేను వడ్డించుకున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో. ఆ తర్వాత నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో లంచ్ కోసం సాంబార్ చేస్తున్నా, పప్పు వేస్తున్నాను. 1 గ్లాస్ పప్పు 2 days బాగా వాష్ చేసుకునేసి వాటర్ వేసుకొని పసుపు టమాటో వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. సో రైస్ కోసము 1 గ్లాస్ రైస్ వేసుకొని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కనే మీరు చూసినట్లయితే రైస్ వాటర్ బాయిల్ చేశాను. సో వాటర్ కూడా బాయిల్ అయిపోయాను అనమాట. సో రైస్ వేసేసుకొని సో పొంగు వచ్చేంత వరకు పెట్టుకున్నాను. ఇలా పొంగు వస్తుంది, ఆ తర్వాత తీసేసుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సో సాంబార్ కోసం చింతపండు కూడా నానబెట్టేశాను. సో దానికోసం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. సాంబార్ కోసం రాడిష్ తీసుకున్నాను అనమాట. బాగా పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. పీల్ ఆఫ్ నాకు ఇలా చేస్తే నచ్చుతుంది, ఎక్కువ తక్కువ పోనట్టుగా ఉంటుందన్నమాట. పీలర్తో చేస్తే ఎక్కువ అనిపిస్తుంది. సో అందుకనేసి ఇలాగ పీల్ ఆఫ్ చేసుకొని ఒక ఆనియన్ సరిపోతుంది. సో ఆనియన్ కూడా చేసేసుకున్నాను, కట్ చేసుకొని వచ్చేసాను. తర్వాత ఇంతలోపల రైస్ కూడా బాయిల్ అయిపోయింది, వంచేసాను. చూడండి రైస్ బాగా బాయిల్ అయిపోయింది, చుట్టుపక్కల బాగా తీసుకోవాలి, లేకుంటే మెతుకులుగా ఉంటుంది. తర్వాత సాంబార్ కోసము ఇప్పుడు రాడిష్ని బాగా వేయించుకోవాలన్నమాట, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. అందుకోసం మనం బాగా వేయించుకోవాలి. సో అది మనకు తెలుస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, అలా చేంజ్ అవుతుంది. పప్పు కూడా ఉడికిపోయింది, బాగా తీసేసుకొని స్మాష్ చేసుకొని వేసాను. ఇప్పుడు ఎంత కావాలో నాకు వాటర్, అంత వాటర్ వేసుకొని మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఇందులోనే టామరిన్ వాటర్ చేసేసుకొని ఒక పక్కన పప్పుని బాయిల్ చేసుకుంటున్నాను, ఇంకొక పక్క దానికి కూరగాయలన్నీ వేయించుకొని ఒకేసారి పోపు వేసుకునేస్తున్నాను అనమాట. సో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేశాను. ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు యాడ్ చేస్తే. అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రాడిష్ని కూడా ఫ్రై చేసుకున్నాను కొద్దిగా. ఆ తర్వాత తగినంత కారం, తగినంత ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తము ఆల్రెడీ బాయిల్ అవుతున్న పప్పులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడే చూసుకోవాలన్నమాట మన కారం ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఒక కొంచెంగా టేస్ట్ చూసుకొని ఉంటే సరిపోతుంది. ఇక నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అయింది అనిపించింది. సో అందుకే ఉప్పు కొంచెం యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకున్నాను. తర్వాత కూడా మీకు వాటర్గా ఉండాలంటే ఈ వరకు పెట్టుకోవచ్చు. నాకు ఇంకా కొంచెం థిక్ కావాలి కాబట్టి నేను ఇంకా కొంతసేపు పెట్టుకున్నాను అనమాట, ఒక 3-4 minutes వరకు. అంతేనండి టేస్ట్ చేసి సాంబార్ రెడీ. బాయ్ ఎవ్రీవన్, సీ యు నెక్స్ట్ వీడియో.